పూర్వంలో జరిగిన వాటిని జ్ఞాపకం చేస్తుంది. ఎవరికి తెలుసు పూర్వంలో? దేవుడు చెప్పకుండా పూర్వంలో జరిగింది ఎవరికి తెలియడానికి వెళ్ళి. మోషేకి రాసిన గ్రంథంలో మోషే రాశాడు అంటున్నాం. మోషే పుట్టింది ఎన్నో సంవత్సరాల తర్వాత. ఆదాము ఉండిన సమయం ఎప్పుడో, ఏదేని తోట ఉండిన సమయం ఎప్పుడో, జలప్రళయం ఉండిన సమయం ఎప్పుడో, దానిని తెలియపరిచింది దేవుడే. హల్లెలూయా. ప్రతి ఒక్క భక్తుడి జీవితంలో వారు సమయం వాళ్ళు జీవిస్తూ ఉండేటప్పుడు వాళ్ళ జీవితంలో ఆ టైము జరగాల్సిన విషయాలు, జరుగుతున్న విషయాల గురించి తెలియపరిచింది దేవుడే. దావీదు పోరాటంలో ఆయనతో మాట్లాడే సమయం, అబ్రహాముకి ఆయన సమయము, మోసేకి ఆయన సమయం, అలాగ భక్తుల విషయంలో అప్పుడు జరుగుతున్న పాత విషయం తెలియపరిచింది దేవుడే. అప్పుడు దొరుకుతున్న విషయం వాళ్ళతో మాట్లాడి తెలియపరచుకుంటూ వచ్చింది దేవుడే. వారు గతించిపోయిన తర్వాత ఏం జరగబోతుంది, లేకపోతే వాళ్ళు ఇంకా బతికి ఉండగా వారి జీవితంలో ఏం జరగబోతుంది, వాళ్ళకి సంబంధించిన వారి జీవితంలో ఏం జరగబోతుంది అని తెలియపరిచింది కూడా దేవుడే. హల్లెలూయా. నేనే దేవుడు, నన్ను పోలినవాడెవడు లేడు, నా ఆలోచన నిలుచులనియు నా చిత్తమన్నీ నెరవేర్చుకుంటాననియు చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలుగబోయే వాటిని తెలియజేస్తున్నా. దేవుడు నామాన మహిమ కలుగును గాక. మనుషుల్లో చెప్తా ఉంటారు త్రికాల న్యాయ ఆయన అని. ఎవడు త్రికాణులు ఆయన కాడు, ఎవడు కాడు. కొందరి గురించి చెప్తాడు, కొన్ని విషయాలు చెప్తాడు. దేవుడు భక్తుడే అయినా కూడా సరే, వాడు పరిశుద్ధాత్మ పొందుకున్న వ్యక్తి అయినా సరే, ప్రవచన వరం ఉండిన వ్యక్తి అయినా సరే, కొన్ని గతించిపోయిన విషయాలు చెప్పగలుగుతాడు, కొన్ని జరుగుతున్న విషయాలు చెప్పగలుగుతాడు, కొద్దిగా జరగబోయే విషయాలు చెప్తాడు. అందరి గురించి, అన్నిటిని గురించి, అన్ని సమయం గురించి మాట్లాడదగిన వారెవరు లేరు. కాబట్టి ఒకే పరిపూర్ణ త్రికాల జ్ఞాని దేవుడే. హల్లెలూయా. అది మనము ఈరోజు గుర్తు చేసుకోవాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. దేవుడు చూసే విధంగా మనం చూడడానికి అవ్వదు. ఇప్పుడు మీరు అక్కడ కూర్చొని ఉన్నారు, ఇక్కడ చూస్తున్నారు. ఇక్కడ ఇప్పుడు ఒక ఇదిలాగా, ఒక తెరలాగా ఉండింది. నా స్వరం మాత్రం మీరు వింటున్నారు, నన్ను చూడగలగలేదు. వెనకాల కూర్చొని ఉన్నారు పాస్టర్ గారిని తెలుసు మీకు. అయితే ఒక షీల్డ్ పెట్టించాను, నన్ను చూడలేరు. కానీ ఈ సైడ్ నుంచి ఆ షీల్డ్ అన్నీ చూసే షీల్డ్ పెట్టుకోండి. అటు సైడ్ నుంచి ఎవరు చూడడానికి అవ్వదు, ఇటు సైడ్ నుంచి చూడడానికి అయిందంటే అప్పుడు నాకు అందరి గురించి, అందరి మూమెంట్లు వాచ్ చేయడానికి అన్ని గురించి తెలుసు. చిన్న ఉదాహరణ చెప్తాను, మీకు అన్నీ తెలియదు. ఇప్పుడు కూడా మీరు కూర్చున్న చోట్ల మీకు బ్యాక్ ఉన్న వాళ్ళు మీకు కనపడరు, సైడ్లో ఉన్నవారు మీకు కనపడరు. అటున్న వాళ్ళు కొంతమంది కనిపెడతారు, అక్కడ కూర్చున్న వాళ్ళకి అందరూ కనిపించరు. నేను ఇక్కడ కూర్చున్న వాళ్ళకి అందరూ కనిపిస్తూ ఉంటారు. దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. అప్పుడు దేవుడు కూర్చున్న స్థలంలో నుంచి చూస్తే ఆదాములో నుంచి ఈ క్షణం వరకు, ఈ క్షణంలో నుంచి రెండవ రాకడ వరకు, రెండవ రాకడలో నుంచి పరలోక రాజ్యం ప్రారంభం అయ్యే వరకు, నిత్య రాజ్యం స్టార్ట్ అయ్యే వరకు అన్నీ అని కనిపిస్తుంది. హల్లెలూయా. అది నీకు నాకు కనిపించదు. మనం 1 సంవత్సరం భవిష్యత్తు, 2 సంవత్సరాల భవిష్యత్తు, 5 సంవత్సరాల భవిష్యత్తు గురించి మనం భయపడిపోతున్నాం. నేను ఆది నుండి సమస్తమును ఎరిగిన వాడు, హల్లెలూయా అని ఇశ్రాయేలుతో మాట్లాడుతూ, నన్ను నమ్మండి, మీకు మీరే చేసుకున్న దేవుడు కాదు, నేను మిమ్మల్ని చేసిన దేవుడు. భూమి ఆకాశమని సృష్టించిన దేవుడు ఒక్కడే. దేవుడు అనే పదానికి అర్థం ఒక్కడే. దేవతలు అనే పదానికి పలువురు ఉన్నారు, దైవములు అనే పదానికి పలువురు ఉండొచ్చు. దేవుడు అనే పదానికి ఒకటే హక్కు, హరకథ, చిత్ర, ఒకటిగా ఉంటేనే దేవుడు. ఒక 10 మందిగా ఉంటే దేవుడు. కాబట్టి దైవములు అనవచ్చు, దోదలు అంటాము, దేవతలు అంటాము, ఏదో చెప్తాం. ఏదైనా నువ్వు చెప్పుకోవచ్చు. గ్రీక్ గాడ్స్ ఉన్నారు, రోమన్ గాడ్స్ ఉన్నారు, రోమాల దేవతలు ఉండున్నారు, బబిలోన్లో దేవతలు ఉండున్నారు, మోయాబులో దేవతలు ఉండున్నారు, ఆ చుట్టుపక్కల ప్రాంతంలో దైవములు మొక్కి ఉన్నారు, ఇక్కడ మన దేశంలో ఉన్నారు, అన్నీ ఉన్నాయి. కానీ దేవుడు ఒకడే. హల్లెలూయా. దేవుడు అనేది ఒకటే అయితేనే దేవుడు. కానీ అది అన్ని మతాలకు చెందిన వారు ఒప్పుకుంటారు. దేవుడు ఒకడే. దేవుడి గురించి ఎప్పుడు కూడా భగవంతుడు ఉన్నాడు. దేవుడు ఒకడైతేనే దేవుడు. అవతారం తీసుకుని వచ్చాడా లేదా, లేకపోతే పలు రూపాల్లో కనిపించాడా లేదా అనేది సబ్జెక్ట్ నెక్స్ట్. యేసుక్రీస్తు అనే రూపంలో వచ్చారు మనం నమ్ముతున్నాము.
లేదు రాలేదు అని యూదులు చెప్పొచ్చు, ముస్లిం చెప్పొచ్చు, పలు రూపాల్లో పలు అవతారాలు తీసుకున్నాడు. అదంతా నెక్స్ట్. ఫస్ట్ ఏంటి? ఒక దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ఆదాము స్టార్టింగ్లో తీసుకుంటే దానికి ముందు దూతలు సృష్టించబడి ఆయనకి తెలియదు. అది ఆయన జీవించాడు, పిల్లలు కన్నాడు అని రాయబడింది. ఆయనకి తర్వాత నోవా రాబోతున్నాడు అనే విషయం ఆయన చూడాల. నోవా జీవితంలో నుంచి నువ్వు చూస్తే ఆదాం జీవితంలో ఏం జరిగింది ఈయనకు తెలియదు. దేవుడు చెప్తే కానీ, బతికున్న సేతు వాళ్ళ సంతానం వాళ్ళు చెప్తే కానీ ఈయనకు తెలియదు. ఈయన జలప్రళయం చూశాడు. ఈయన చనిపోయి వెళ్ళిపోయిన తర్వాత అబ్రహాం అనే వ్యక్తి రాబోతున్నాడని ఆయనకి తెలియదు. హల్లెలూయా. అదే అబ్రహాం లెక్క అంతే, మోసే లెక్క అంతే. అన్నీ ఎరిగిన వాడు దేవుడు మాత్రమే. దేవుడు నామమున మహిమ కలుగును గాక. అందుకే చెప్తున్నాడు, మిమ్మల్ని సంకలో నేను ఎత్తుకొని వచ్చిన దేవుడు. నువ్వు ఎలా పుట్టావు, నువ్వు ఎక్కడ పుట్టావో, ఎవరికి పుట్టావో, ఎటు నువ్వు ఎదిగావు, ఎటు పెరిగావు, అదంతా నా నిర్ణయము. హల్లెలూయా. నేనే నడిపించుకొని వచ్చాను. అప్పుడు దేవుడు ఒక ఆలోచన ఏంటి? అన్నీ తెలుసు. హల్లెలూయా. అన్నీ తెలుసు కాబట్టి మీరు భయపడకుడి. ఆదిలోని శాంతం వరకు ఎరిగిన వాడై ఉన్నాను. నాకు తెలియంది ఏమీ లేదు. నాకు తెలియకుండా మీ జీవితాల్లో ఏది జరగడానికి వీలు లేదు. దేవుడి నామమున మహిమ కలుగును గాక. ఆదికాండం 22 అధ్యాయం 1 నుంచి 14 వచనాల్లో మనం చూడాలి. మొదటి వచనము చదువు. దేవుడు అబ్రహాముని పరిశోధించెను అని ఒక మాట. ఈ స్టార్టింగ్లో నుంచి 14వ వచనం ముగించే వరకు మనం చూస్తే, ఇసాక్ని నువ్వు ఏం చేయాలా? కొండపైన తీసుకొచ్చి నాకు అర్పించు అంటున్నాడు. ఇసాక్ బతకపోతున్నాడా లేదా? కత్తి తీసినప్పుడు ఏం జరగపోతుంది? అక్కడ ఒక గొర్రెపిల్ల ఉంటుందా లేదా? దాని బలి ఇచ్చేసి అబ్రహాము బిడతో తిరిగి వస్తాడా లేదా అని అబ్రహాముకి తెలియదు, ఇసాక్కి తెలియదు, సారాకి తెలియదు, అక్కడ ఉండే మనుషులకి తెలియదు. ఇది 1 నుంచి 14 మీరు ఇంట్లో వెళ్ళి చదువుకోవచ్చు. అప్పుడు ఒక విషయము, ఒక ప్రాబ్లము నీ జీవితంలో వస్తుంది, స్టార్ట్ అవుతుందంటే అది స్టార్టింగ్లో నుంచి ఆ ప్రాబ్లం ఎలాగ నీ జీవితంలో ముగింపుకు రాబోతుందని దేవుడికి తెలుసు. హల్లెలూయా. వివాహం జరగకుండా ఉంది ఒక ప్రాబ్లం అయితే అది ఎలాగ ముగించబోతుంది. ఒక కేసు ఉందంటే అది ఎలాగ ముగించబోతుంది. ఉద్యోగంలో ఒక ప్రాబ్లం అంటే అది ఎలాగ ముగించబోతుంది. కానీ దేవుడికి తెలుసు. జీవితంలో ప్రాబ్లం ఉండినప్పుడు నువ్వు గుర్తు చేసుకోవాల్సింది ఏంటి? ముందు విషయం దేవుడికి తెలుసు. హల్లెలూయా. ఇప్పుడు జరుగుతున్న విషయం దేవుడికి తెలుసు, ఇంకా ముందు జరగబోయే విషయం దేవుడికి తెలుసు. అన్నీ ఎరిగిన వాడు దేవుడు. ఆయన నాకు దేవుడై ఉన్నాడు. ఆయన నాకు దేవుడై ఉన్నాడు. కాబట్టి నీ విశ్వాసము అధికరించాలే కానీ తక్కువ అవడానికి అవకాశము లేదు. ఆ ఆదికాండం 22వ అధ్యాయంలోనే 14వ వచనం మళ్ళీ ఏం చెప్తుంది చూడండి. యెహోవా ఈరే అని పేరు పెట్టెను. యెహోవా పర్వతం మీద, యెహోవా పర్వతం మీద నీ సమస్య ఎక్కడ ఉందో పర్వతమైన సమస్య ఫుల్ అయింది. బిడ్డ చచ్చిపోతున్నాడు, అక్కడ ఆయన చూసుకుంటాడు. హల్లెలూయా. స్టార్టింగ్లో శోధన రాబోతుంది కూడా ఆయనకి తెలీదు. తీరా ఆయన నోట్లోంచే చెప్తున్నాడు, ఆయన చూసుకుంటాడు. దేవుడి నామమున మహిమ కలుగును గాక. ఇసాకు పుట్టేంత వరకు, పుట్టబోయే ముందు ఆయన నడిపించింది దేవుడే. ఈ శోధనలో ఆయన్ని నడిపించింది దేవుడే. దీనికి తర్వాత అనేక మంది పిల్లలకి ఆయన్ని తండ్రిగా చేసింది దేవుడే. దేవుడి నామమున మహిమ కలుగును గాక. ఇంకా రాబోతున్న రోజుల్లో అబ్రహాము, ఇసాకు, యాకోబు అనే వారితో మీరు కూడా బందిలో నాతో కూడా పరలోకంలో కూర్చుంటారు. హల్లెలూయా. అప్పుడు అన్నీ ఆయనకి తెలుస్తుంది. ఈ ఉదాహరణ మనకి అది తెలియపరుస్తుంది. యోసేపు సంగతి మనందరికీ తెలుసు. ఐగుప్తులో ఆయన అధికారి అయ్యేంత వరకు ఆయనకేం తెలియదు, వాళ్ళ తండ్రికి ఏం తెలియదు, వాళ్ళ సహోదరులకి ఏం తెలియదు. కానీ అది వరకు మాట్లాడిన దేవుడు, వాళ్ళ తండ్రిని నడిపించుకొని వచ్చిన దేవుడు, వాళ్ళ తాతను నడిపించుకొని వచ్చిన దేవుడు, ముత్తాతలు నడిపించిన దేవుడు, ఆదాము నడిపించిన దేవుడు మాత్రం యోసేపుకు తెలుసు. ఇప్పుడు దేవుడు నాతో కూడా మాట్లాడుతున్నాడు, నాకు ఒక మంచి స్థాయిలో తీసుకెళ్ళి నన్ను నిలవబెట్టబోతున్నాడు అని చెప్పాడు దేవుడు. మధ్యలో ఉండే శోధనలు ఏది ఆయన చెప్పలేదు. నువ్వు గుంటలో పోయి పడబోతున్నావు, చెరచాల్లో ఉండాల్సి వస్తుంది, 44 భార్య అన్యాయమైన నింద నీపైన మోపుతుంది, అదంతా ఆయన చెప్పలే. కానీ ఆయనకు తెలుసు. హల్లెలూయా. ఎందుకంటే ఆది
అంతము చూసేవాడే ఉన్నాడు. దేవుడి నామాన్ని మేము కలుగును కాక. చివరిగా ఆ గవర్నర్గా మార్చబడిన ఫరోకు నెక్స్ట్ పోస్ట్లో ఉన్న జోసెఫ్ని దేవుడు చూడగలిగాడు. హల్లెలూయా. గొర్రెలు మేపిన యోసేపు కాదు, చిన్న పిన్నోడైన యోసేపు కాదు, ఐగుప్తు అంతటికి అధికారి అయిన యోసేపుని దేవుడు ఎరిగి ఉన్నాడు. దేవుడి నామాన్ని మేము కలుగును కాక. కాబట్టి నిన్ను గురించి కూడా ఒక ఉద్దేశం ఆయన పెట్టుకుంటున్నాడు. అప్పుడు అర్థం ఏంటి? దేవుడి సమస్తము తెలుసు. హల్లెలూయా. తల్లి గర్భం నుంచి నన్ను ఎంచుకున్నాడు. ఇంత మనిషిని గురించి మొదట్లో నుంచే ఆయనకి తెలుస్తుంది. యోసేపు గురించి ముందుగానే తెలుస్తుంది, అబ్రహాం గురించి ముందుగానే తెలుస్తుంది, సడన్గా వచ్చే శోధన గురించి తెలుస్తుంది, పలు సమయాలుగా ఉండబోయే ప్రాబ్లం గురించి ఆయనకు తెలుస్తుంది. ఇజ్రాయెల్ దేశం ఐగుప్తులో 400 సంవత్సరాలుగా మీరు అక్కడ ఉంటారనే విషయం ఆయనకు తెలుస్తుంది. అన్నీ ఆయనకు తెలుస్తుంది. కాబట్టి నేను ఏమాత్రమైన ఆయన్ని నమ్మొచ్చు. హల్లెలూయా అని దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. తర్వాత నిర్గమకాండము 3వ అధ్యాయము 14వ వచనం చూడు. ఉన్నవాడును అనువాడునై ఉన్నాను, అదే రాబోతున్నవాడు అని ప్రకటన గ్రంథంలో యాడ్ చేస్తున్నాడు. సరే, ఉన్నవాడు అనుభవవాడు అని ఉన్నాను. ఇతరులు దేవుడైన యెహోవా, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. మీ తాతలకు ముత్తాతలకు నేనే దేవుడు. ఎరగకుండా ఉండిన తాతల ముత్తాతలకి నేనే దేవుడు. మీకు నేనే దేవుడై ఉన్నాను. మీకు పంపించబోయే మోసేకి నేనే దేవుడై ఉన్నాను. దేవుడు నామని మెమ్మకలుగును. అట్టి మించిన దేవుడు నేను చెప్తున్నాను, మిమ్మల్ని ఐగుప్తులోంచి బయటికి తీసుకొస్తాను. హల్లెలూయా. 10 తెగుళ్ళతో ఐగుప్తుని నేను మొత్తుతాను. ఫరోని వారి సైన్యంలో సముద్రంలో పడవేస్తాను. అన్ని డీటెయిల్స్ చెప్పలేదైనా ఇదంతా ఆయన మైండ్లో అప్పుడే ఉంది. ఎర్ర సముద్రం చీల్స్తాను, మిమ్మల్ని కానాన్ దేశం తీసుకొస్తాను, అక్కడ ఉండే నెఫిలీల్ని సూర్యుల్ని మీ మూలంగా చంపిస్తాను, మహాపాపంలో పాలు పొందిన వారైన ప్రజల్ని మీ మూలంగా నేను హతము చేస్తాను. అక్కడ ఉండే పావులు సూర్యులైన వాళ్ళు ఉన్నారు. తర్వాత అక్కడ ఎటుమించిన వారంటే పిల్లలు బలి ఇస్తారు. ఆ అలవాటు అక్కడ ఉంటుంది. ఇంకా అనేక పాపాలు అక్కడ ఉందని బైబిల్లో లేదు, కానీ సెక్యులర్ రికార్డులో ఉంది. అటుమించిన దేశాలని నేను నిర్మూలం చేస్తాను. హల్లెలూయా అని చెప్పి మోషేతో మాట్లాడాడు. అది నెరవేర్చాడంటే నెరవేర్చాడు. అప్పుడు పాస్ట్ మోసేతో చెప్తున్నాడు, ప్రెసెంట్ మోసేతో మాట్లాడుతున్నాడు, జరగబోయేది మోసేకైనా తెలియపరుస్తున్నాడు. దేవుడి నామాన్ని మహిమ. ఆయన జీవితం పాయింట్లు ఎంత చూస్తే పాస్ట్ వాళ్ళు తాతలు అబ్రహాం ఇస్సాకు దేవుడు, ప్రెసెంట్ ఆయన పరిచర్య, నెక్స్ట్ తర్వాత యెహోషువ ఎత్తుకొని వెళ్ళి వాళ్ళని చేర్చి ఆ ల్యాండ్ని వాళ్ళకి పంచబోవడం. ఆయన ధర్మశాస్త్రం ఇజ్రాయెల్ అంతా పాటించబోవడం యేసుక్రీస్తు వచ్చేంత వరకు. ఇది మోసేకి ఆయన తెలియపరిచి వెళ్ళాడు, నీకు తర్వాత మెస్సిగా వస్తున్నారు అని. అప్పుడు చూసారా, ఒక్కొక్క జీవితంలో ఇది అబ్రహాముకు ఒక పాస్ట్, ఒక ప్రజెంట్, ఒక ఫ్యూచర్. ఇసాకుకు ఒక పాస్ట్, ఒక ప్రజెంట్, ఒక ఫ్యూచర్. యోసేపుకు ఒక పాస్ట్, ఒక ప్రజెంట్, ఒక ఫ్యూచర్. యాకోబుకు ఒక పాస్ట్, ఒక ప్రజెంట్, ఒక ఫ్యూచర్. నోవాకు ఒక పాస్ట్, ఒక ప్రజెంట్, ఒక ఫ్యూచర్. వాళ్ళ జీవితంలో చూస్తున్నా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా నీ పాస్ట్ ఆయనకి తెలుసు, నీ ప్రజెంట్ ఆయనకి తెలుసు, కాబట్టి నీ భవిష్యత్తు కూడా ఆయనకి తెలుసు. హల్లెలూయా. నేను ఉండే స్థలంలో మీరు ఉండులాగనా. హల్లెలూయా. నేను వచ్చి మిమ్మల్ని మళ్ళీ నా దగ్గర తీసుకొని వెళ్తాను, అంతవరకు ఆయనకి తెలుసు. హల్లెలూయా. చచ్చిపోతే ఏమవుతానో, చచ్చిపోతే కూడా ఏమవుతారని అదే చెప్తా. ఆయనే చెప్పున్నాడు, చచ్చిపోయినా కూడా నా యందు విశ్వాసం ఉంచిన వాడు చావడు, వాడి ఆత్మ నా దగ్గరికే ఉంటుంది, నూతన శరీరము అనుగ్రహించబడుతుంది అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ నమ్మకంతోనే పోయి పాతి పెట్టేసి వస్తున్నాం. అప్పుడు మన దేవుడు కంప్లీట్గా కవర్ చేస్తున్న బిఫోర్ బర్త్, తల్లి గర్భంలో నేను కలగబోయే ముందే నా అవయవంలో ఒకటి కూడా నీకు మరుగై ఉండలేదు అని ప్రతి బర్త్డేలో నేను 139వ కీర్తనలో చదివి జీవిస్తూ ఉంటాను. 12 నుంచి 14 అని ఉంటాను. చూడది 139వ కీర్తన చూడు, 12 నుంచి 14. నా అంతరింద్రియములు నీవే కలుగజేసితివి, తల్లి గర్భమందు నిర్మించిన వాడవే నీవే. హల్లెలూయా. పిండమునై ఉండగా ముందే అన్ని తెలిసింది, పుట్టక ముందే. అక్కడి నుంచి ప్రతి ఒక్కరి జీవితము పుట్టక ముందు నుంచి చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ ఆత్మకి ఏమవుతుంది. హల్లెలూయా.
నీ నాతో కూడా 12 న్యాయాసనంలో తీర్పు తీర్చేవారుగా రాబోచున్న కాలంలో ఉంటారు అన్నాడు. హల్లెలూయా. తర్వాత యోహాను చూపించారు, మీ 12 మంది పేర్లు 12 స్తంభాల్లో పరలోకంలో ఉంటుంది అని. యోహాను బతికునేటప్పుడు ఆయనతో చెప్తున్నాడు, చనిపోయిన తర్వాత కూడా ఏమవుతుంది నీ ఆత్మకని చెప్పగలడు. దేవునామని మేము కలుగును కాక. అప్పుడు చనిపోయిన తర్వాత కూడా ఆత్మ ఎక్కడ చేరుతుందని ఎరిగిన దేవుడే ఉన్నాడు. దేవునామని మేము కలుగును కాక. పుట్టబోయే ముందు అవయవాలు ఎలా కలగబోతుందని కూడా ఆయనకి తెలుస్తుంది. కాబట్టి నువ్వు ఏమాత్రమైనా నీ జీవితాన్ని ఆయన దగ్గర అప్పగించి ప్రార్థన చేయవచ్చు. హల్లెలూయా. నీకు చెందిన వారి జీవితాన్ని ఆయన దగ్గర అప్పగించి నువ్వు ప్రార్థన చేయవచ్చు. నువ్వు ప్రార్థన చేసుకోవచ్చు, నీకు చెందిన వారిని ఆయన దగ్గర అప్పగించి ప్రార్థన చేసిన వారిని కలుగజేసింది కూడా దేవుడే. వారిని రక్షించాలంటే అది రక్షించాల్సింది దేవుడే. వారిని స్వస్థపరచాలంటే స్వస్థపరచాల్సింది దేవుడే. వాళ్ళకి మారు మనసు కలుగు చేయాలంటే నీకు ఎలా కలుగు చేసాడో వాళ్ళకి కూడా మారు మనసు కలుగు చేసేది దేవుడే. కొంతమంది 58 సంవత్సరాల్లో రక్షణలో వస్తారు. వాళ్ళకి 15 వయసు 16 వయసు పిల్లలు ఉంటే వాళ్ళు అరుస్తూ ఉంటారు. 23 వయసులే వాళ్ళు అరుస్తూ ఉంటారు. వీళ్ళు 58 వయసులో రక్షణలో వచ్చి ఉంటారు. యేసుక్రీస్తు గురించి వీళ్ళు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు విని ఉంటారు. కానీ పిల్లలు వీళ్ళు చెప్పిన మరుసటి రోజే బ్యాప్టిజం తీసుకోవాలని అనుకుంటారు. అలా కాదు. ప్రతి ఒక్కరికి దేవుడు ఇది వచ్చే అవకాశం వేరేగా ఉంటుంది. ఒకళ్ళు 3 సంవత్సరాలు వినిన తర్వాత మారచ్చు, ఒకళ్ళు 30 సంవత్సరాలు వినకుండా మారకుండా ఉండొచ్చు. కానీ నువ్వు వారిని దేవుడి దగ్గర అప్పగించి ప్రార్థన చేయాలి. దేవుడి నామాన్ని మేము కలుగును కాక. నువ్వు ఏమాత్రం భయపడాల్సిన అవసరము లేదు. 1 శామ్యూయల్ 16వ అధ్యాయంలో అక్కడ అభిషేకిస్తున్నాడు చూడు. 1 శామ్యూయల్ 16లో దావీదుని అభిషేకిస్తున్నాడు శామ్యూయల్. చూడండి, సమూయేలు తైలపు కొమ్మని తీసి సహోదరుని ఎదుట వారికి అభిషేకము చేసింది. రాజుగా అభిషేకం చేసి రమ్మన్నాడు. దావీదుకి ఎక్కడ యెరూషలేములో వెళ్ళి రాజు అరణ్యవనంలో కూర్చొని ఆయన తండ్రి అయిన జెస్సీ రాజుగా ఉన్నప్పుడు ఈయనకి అభిషేకం చేసేది కాదు. ఆయనే ఒక ఆర్డినరీ వ్యక్తి, ఈయన దీనికైనా దాంట్లో ఆర్డినరీ వ్యక్తి. కానీ రాబోతున్న రాజుని ఆయన చూశాడు. దేవుడా మన మేము కలుగును కాక. జెస్సీని ఆయనకి తెలుసు. రూతు లాస్ట్ వచనం చదువు. రూతు పుస్తకం లాస్ట్ వచనం 4వ అధ్యాయం చివరి వచనం చదువు. బోయాసు ఓబేదును కనెను, ఓబేదు ఇసాయిని కనెను, ఇసాయి దావీదును కనెను. హల్లెలూయా. బోయాసుకి రూతుకి పుట్టిన కుమారుడు ఓబేతు, ఓబోదికి పుట్టిన కుమారుడు ఎస్ఐకి పుట్టిన కుమారుడు దావీదు రాజు అని ఉంది. అప్పుడు ముందుగానే దావీదు గురించి ఆయనకు తెలుసు. వాళ్ళ తాత టైంలో నుంచి ఫాలో చేసుకొని వస్తున్నాడు. తర్వాత దావీదు పుట్టిన తర్వాత ఆయన గొర్రెలు మేపుతూ కూర్చొని ఉన్నాడు. అందువల్ల కీర్తన 23 రాయగలిగాడు. ఆ దావీదుని అభిషేకం చేసినప్పుడు ఈయన రాజుగా రాబోతున్నాడు అనే విషయం దేవుడికి బాగా తెలుసు. దేవుడి నామని మహిమ కలుగును గాక. మధ్యలో ఆయన రాజు అవడానికి ముందు మధ్యలో సౌలు మూలంగా ఫిలిస్తీన్ మూలంగా, సౌలు అనేది సొంత జనం, ఫిలిస్తీన్లు అనేది అన్యుల మూలంగానే మనకి శ్రమలు ఉన్నాయి. మన సొంత మూలంగా ప్రజల మూలంగా మనకి దావీదు చేసుకున్న పాపాల వల్ల కూడా ఆయన శ్రమ అనుభవించాడు. మూడు వల్ల ఆయన శ్రమ అనుభవించాడు. మనకి మూడు కారణాల వల్ల శ్రమ. అందరికీ 3 కారణాలు. 1 అవుటర్స్, నెంబర్ 2 మనకి చెందిన వారి వల్ల ప్రాబ్లం, 3 మనమే అనేది మాత్రం ఒప్పుకోవడానికి మనకు మనసు రాదు. ఏదో యేసుక్రీస్తు దగ్గర నామకే వాసగా ఒప్పుకున్నాడు మానవం కూడా ఉంది. ఫిలిస్తీన్లు దావీదుకి విరోధంగా ఉన్నాడు, అది మనకు తెలుసు. వాళ్ళు విరోధులు, దేవుడికి విరోధులు, దేవుడిని నమ్మని వారు. సౌలు వీళ్ళు కుటుంబీకులు, సౌలు భార్య, వీళ్ళందరూ దేవుడు నమ్మిన వాళ్ళు, వాళ్ళ సొంత సహోదరులు దేవుడు నమ్మిన వాళ్ళు, దావీదు జెస్సీకి పుట్టిన మీద కుమారులు, వాళ్ళందరూ కూడా ఈయన్నే ఎటకారం చేసిన వాళ్ళు. తెలుస్తున్నా వీడికి ఎందుకు రాజుపతి, వీడికి ఎందుకు ఇది, వీడికి ఎందుకు పెత్తనం అని అందరూ ఈయన్ని చులకన చేస్తారు. అందువల్ల ఈయనకి బాధ. గొలియాత్ అనేది ఫిలిస్టీన్ లెక్కలనే వస్తాడు. గొలియాతు ఫిలిస్టీన్ లెక్కలు వస్తాడు. వాడు అన్యులు, ఇది సొంత జనం ప్రాబ్లం. ఈయనే బెత్షెబాని ఊరియా భార్యని చంపి మళ్ళీ
మోసే లా అని ఒక ఇది చేసేటట్టుగా ఫాలో అయ్యేటట్టుగా ఈయన చేస్తే అది లేదు, అది వ్యభిచారమనే తీర్చాడు దేవుడు. దానివల్ల ఏమైంది, పుట్టిన బాబుని దేవుడు కొట్టాడు. 7 రోజులు ఈయన ఉపవాసం ఉండి ప్రార్థన చేసి కూడా ఆ బిడ్డ బతకలేదు. అది ఈయన చేసిన పాపం వల్ల ఈయనకి జరిగిన వేతన. ఇప్పుడు 3 ఉన్నాయి, కానీ ఈ 3టిని దాటుకొని, హల్లెలూయా, ఈ 3ని దాటుకొని రాజుగా ఆయన ఏర్పరచబడి సాలోమోనికి ఆలయం కట్టడానికి సవదరించి ఈ భూలోకం నుంచి గతించి వెళ్ళాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఈ దావీదు ఒక వంశంలోనే ప్రభువైన యేసుక్రీస్తు వారు జన్మించారని మనం అందరికీ తెలుసు. అప్పుడు ముందులో నుంచి ఫలిక చూస్తారు. ఒక్కొక్క జీవితం నువ్వు చూస్తూ ఉంటే పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్, పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్, పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. నీది కూడా అంతే, నాది కూడా అంతే. పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచరు అన్నీ తెలిసిన దేవుడే ఉన్నాడు. హల్లెలూయా. అది విశ్వసించకపోతే ఆయన దగ్గర మనం వచ్చి ప్రయోజనం లేదు. నా బాధ ఏంటో నీకు తెలుసా, నువ్వు కన్ను మూసుకొని ఉన్నావు, ఇదంతా నీ పాత అనుభవం, పాత ఇదిలో ఉండొచ్చు. అలాంటి తిట్లు తీసుకునే ఆ దైవములతో పలకొచ్చు. యెహోవాతో అది పలకడానికి అవ్వదు. హల్లెలూయా. పలుకుతున్నాం మనం వేదంలో, అది వేరే విషయం. కానీ ఆయనకి అన్నీ తెలుసు కాబట్టి మనం విశ్వాసము ఉంచొచ్చును. హల్లెలూయా. దావీదు ఒక ఉదాహరణ. తర్వాత కానీ యేసుక్రీస్తు వారి ఉదాహరణ కూడా మీరు చూడండి. ఆయన పుట్టబోయే ముందే 700 సంవత్సరాల ముందే ఆయన గురించి ప్రవచనాలు పలకబడ్డాయి. హల్లెలూయా. మీకు 5:2 అదేలాగా ఆయన శూలువలో ఉండబోయేది కీర్తన 22. తర్వాత ఆయన బాధలు యెషయా 53. పునరుద్ధానుడై తిరిగి లేచేది 53లోనే ఆయన గొప్ప ఫాలోవర్స్ ఉంటారు అని అక్కడే ఉంది. అది ఆయన గురించి, అది మాత్రం విడిగా మనం చూడబోతున్నాం. అప్పుడు ఇదంతా మనకి దేవుడు చెప్పినప్పుడు మనం ఏటి ఫాలో చేయాలి, మనం ఎలా ఫాలో చేయాలంటే దాని గురించి మనము ఒక 3 వచనాలు చూద్దాం. చదివి ఆ 3 వచనాలు చూసుకొని, అబ్రహాం ఉదాహరణ, మోషే ఉదాహరణ, యోసేపు ఉదాహరణ, దావీదు ఉదాహరణ, యేసుక్రీస్తు వారి ఉదాహరణ మనము ఎలాగైనా 40 డేస్లో విస్తారంగా చూస్తాం కాబట్టి అది ఈరోజు మనం జస్ట్ టచ్ చేసి వదిలేస్తాను. ఇప్పుడు మనం ప్రాక్టికల్గా దీన్ని అప్లై చేయడానికి ఒక 3 వచనాలు. సామెతలు 3వ అధ్యాయం 5-6. సామెతలు 3వ అధ్యాయం 5-6. సోబుద్ధిని ఆధారం చేసుకొనక పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచుము. ఎందుకు? ఆయనకి అన్నీ తెలుసు. పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచరు తెలుసు. నీ స్వయబుద్ధిలో కొంతవరకే తెలుసు. నీకు తెలిసింది సౌబుద్ధిని ఆధారం చేసుకొని చేసే అట్టే ఉంటుంది. సౌబుద్ధిని ఆధారం చేసుకొని వ్యాపారం అలాగ ఉంది మన ఆలోచన. విశ్వాసంతో దేవుడు చెప్పిన మాటను బట్టి మనం చెప్పడం వేరు, మనంగా అది సౌబుద్ధిని మనం ఆధారం చేసుకోవడం. అన్నీ తెలిసిన దేవుడు ఉన్నాడు. దేవుడి నామాన్ని మహిమ కలుగును గాక. అది ఒకటి. రెండవదిగా ఒక వచనము ఇదే రీతిలో మనకి బోధిస్తుంది. ఏంటది? 2 కొరింథీ 5వ అధ్యాయము 7వ వచనం. విశ్వాసం వలనే చూడకుండానే నడుచుకుంటున్నాం. ఎందుకు? అన్నీ ఎరిగిన దేవుడు మనతో కూడా ఉన్నాడు. హల్లెలూయా. వి వాక్ బై ఫెయిత్. విశ్వాసంతో నడుస్తున్నాము, చూసి నడవటం లేదు, విశ్వాసం మూలంగానే నడుస్తున్నాము. ఎందుకు? నేను గొప్పవాడనే విశ్వాసమా, నాకు డబ్బు ఉంది అనే విశ్వాసమా, నేను ఈ ఇంటికి పెద్ద అనే విశ్వాసమా, ఊరుకు పెద్ద అనే విశ్వాసమా? కాదు, యేసుక్రీస్తు బిడ్డ అనే విశ్వాసము. హల్లెలూయా. అన్నీ ఎరిగిన దేవుడు. మనకు అన్నీ తెలిసిన వాళ్ళు కాదు, అన్నీ తెలిసిన వాళ్ళు కాదు. ఎవరు? అన్నీ తెలిసిన దేవుణ్ణి మనము ఎరిగిన వాళ్ళై ఉన్నాము. హల్లెలూయా. ఆయన చేత ఎరగబడిన వాళ్ళై ఉన్నాం. అన్నీ మనకు తెలుసు. అని తెలిసిన వాడు మనకి తెలుసు. నువ్వెవరు అంటే నేను యేసయ్య బిడ్డ. అప్పుడు చూసి నడిచేవాడు కాదు. హల్లెలూయా. అన్నీ ఎరిగి నడిచేవాడు కాదు, దేవుణ్ణి నమ్మి నడిచేవాడు. ఎందుకు? ఆయనకు అన్నీ తెలుసు. సౌబుద్ధిని ఆధారం చేసుకోకుండా నడిచేవాళ్ళం, విశ్వాసంతో మనము నడిచేవాళ్ళై ఉన్నాము. చివరిగా రోమా 8:28 ముగిస్తాం. దేవుని ప్రేమించే వారికి, అనగా దేవుని ప్రేమించి సంకల్పం చెప్పిన పిలువబడేవాడిని మనం ఉన్నామా అంటే ఉన్నాము. మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నదని ఎరిగి ఉందుము. అప్పుడు అన్నీ తెలిసినవాడు, 3 కాలాలు ఎరిగినవాడు, నన్ను గురించి కూడా బాగా తెలిసినవాడు,
మేలు కలుగుటకై అన్ని విషయాలు జరిపిస్తాడని మాత్రం నాకు తెలుసు. హల్లెలూయా. ఇదివరకు జరిగిన విషయాల గురించిన బాధ, ఇప్పుడు జరుగుతున్న విషయం గురించిన బాధ, ఇంకా ముందు ఏం జరుగుతుందో అనే భయము బాధ, మూడింటిని ఆయన పాదములో నేను పెట్టి వదిలేయవచ్చు. హల్లెలూయా. ఆయన నన్ను నడిపిస్తాడు. దేవుడు నామాన్ని మహిమ కలుగును గాక. ఈ వాక్యదాన్ని దేవుడు జీవించును గాక. హల్లెలూయా.